నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, ఒక మనిషి నడవటం వల్ల ఆ దేశానికి ఎంత నష్టమో చెప్తాను. అదేంటంటే మీరు నడిస్తే నష్టం అని చెప్తున్నారు ఏంటంటారు. ఒక మనిషి కనుక ఎప్పుడు చూసినా నడిచి కనుక ఎక్కడికైనా వెళ్ళగలిగితే అతనికి బండో కారో కొనాల్సిన అవసరం రాదు. దానివల్ల పెట్రోల్ ఖర్చు ఉండదు, దానికి బీమా చేయడు, దానికి ఇన్సూరెన్స్ ఉండదు, పార్కింగ్ ఫీజు కట్టడు. ఎప్పుడైతే ఏం కట్టడో దేశానికి డబ్బులు ఎలా వస్తాయి, ఏమైపోయింది దేశం. అందుకనే మీరు అలా నడిచి తిరిగితే మీరు బాగుంటారు, ఓకే, కానీ దేశం నష్టపోయింది. అంతేకాదు ట్రాఫిక్ సమస్య ఉండదు, ట్రాఫిక్ పోలీసులతో పని లేదు, ఆర్టీఓలు ఉండరు, మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వటం మళ్ళీ అదొక పని, అయ్యేం ఉండవు, ఫ్లైఓవర్లు ఉండవు, రోడ్లు వేయటాలు కూడా అవసరం లేదు, నడిచి తిరిగి వాళ్ళకి రోడ్లతో పని ఉంది, ఎట్లయినా బాగానే ఉంటాయి. అంటే మీరందరూ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు ఒక విధంగా చెప్పాలంటే. మీరందరూ కారులో తిరిగి, అలాగే ఇప్పుడు కార్లు వెళ్తుంటే టోల్ గేట్లు, అలాగే కార్ సర్వీసింగ్లు, మళ్ళీ కార్ టైర్లు మార్చుకోవటం, యాక్సిరీస్, అట్లాగే బైక్ వాడితే బైక్ సంబంధించిన హెల్మెట్లు, వాటి సీట్లు పోతే సీట్లు చేయించటం, ఇట్లాంటి ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా దేశాన్ని వృద్ధిలోకి తీసుకెళ్ళిద్ది. మీరు ఎప్పుడైతే నడిచి తిరుగుతారో ఇంకా మీకు ఆ ఖర్చే ఉండదు కదా. అది కూడా కొంతమంది చెప్పులు వాడితే చెప్పులు కూడా వాడకపోయినా పర్వాలేదు, ఇంకా మంచిదని చెప్పులు కూడా వాడలేదు అనుకోండి, ఆ చెప్పులు ఖర్చు కూడా ఉండదు. డబ్బు కోసం పరిగెత్తరు, దొంగతనాలు ఇలాంటివి చేయరు. ఎప్పుడైతే ఇలా దొంగతనాలు చేయరో ఈ తాళాలు, షాపులు, ఈ బ్యాంకులు ఏం ఉండవు. ఇంకా ఆటోమేటిక్గా దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని నష్టపరిచిన వాళ్ళు అవుతారు. అంటే ఇంక దేశం మొత్తం నడిచింది అనుకోండి, పరిస్థితి ఏం చెప్పండి. అందుకని దేశం డెవలప్ అవ్వాలంటే మీరు కారు కొనండి, హోటల్స్కి వెళ్ళండి, హాస్పిటల్ తిరగండి, అప్పుడే దేశం బాగుంటుంది. అంటే మీకు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, సైకిల్ తొక్కండి అంటే ఎవరు తొక్కరు, నడిచి తిరగండి అంటే ఎవరు తిరగరు, దానివల్ల ఎంత లాభాలు అనేది చెప్తే ఎవరు వినట్లేదు. అందుకని మీకు ఈ విధంగా చెప్పడం అయింది. నేను కూడా ఈ ఆర్టికల్ ఒక దాంట్లో చదివాను, నాకు నచ్చి మీకు చెప్పాలనిపించి చెప్పాను అనమాట. మనం బాడీ ఎప్పుడైతే నడిచి వెళ్తామో హెల్దీగా ఉంటుంది, లావ్ అవటం అనేది ఉండదు. మనిషి ఎందుకంటే ఎప్పుడు నడిచి తిరుగుతారు కానీ లావ్ అవటం అనేది ఉండదు. ఎప్పుడైతే లావ్ అవటం ఉండదో ఆరోగ్యంగా ఉంటాడు. మీకు హాస్పిటల్ ఖర్చు ఉండదు, మందు బిళ్ళలతో పని లేదు, డాక్టర్లు అవసరంలా, మెడికల్ షాపులు అవసరంలా, హెల్త్ ఇన్సూరెన్సులు అవసరంలా. దానివల్ల డాక్టర్లు, మెడికల్ షాపులు ఇవన్నీ ఎలా బతుకుతాయి, ఏం బతకవు. అట్లాగే ఎప్పుడైతే మీరు నడిచి తిరిగి ఆరోగ్యంగా ఉంటారో ఫుడ్ ఏ పడితే అది తినబుద్ధి కాదు, సాత్విక ఆహారం తింటారు, హోటల్స్ బతకవు. ఎప్పుడైతే మీరు నడిచి అలా తిరుగుతూ ఉండటం వల్ల మీలో కూడా ఒక ఆత్మస్థైర్యం పెరిగిద్ది. మన బాడీ ఎప్పుడైతే నడిచి వెళ్తామో హెల్దీగా ఉండిద్ది. ఎప్పుడైతే హెల్దీగా ఉండిద్దో అన్ని రకాలుగా నష్టమే. మీరందరూ అనారోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందినట్టు అనమాట. ఎలాంటి యాక్సిడెంట్లు ఉండవు, ఎలాంటి ప్రమాదాలు జరగవు, ఎవరు చచ్చిపోవటం అనేది ఉండదు. నడిచి తిరగటం వల్ల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది అనమాట. ఏదో హాస్యాస్పదంగా ఉన్నా కానీ మన జీడిపి వృద్ధికి పడిపోయిద్ది అనమాట. అలాగే ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను వీడియో చేస్తాను.